ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ సంబంధించిన లాస్ట్ 5 డేస్ ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనం క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, అలాగే ఏ యూనిట్స్ చదువుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆగస్ట్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా ఫ్రీ టైంలో మీకు ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే సిఎస్ఆర్ నెట్ కెమికల్ సైన్సెస్ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో స్టూడెంట్స్ కనుక ఒక 20 మెంబర్స్ కనుక మాకు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ కెమికల్ సైన్సెస్ కూడా మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అండ్ సిఎస్ఆర్ నెట్ సంబంధించిన కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి జూలై 26వ తారీఖున మనకి పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ అయితే మనకి జూలై 26న మీకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా జూలై 26 అంటే ఇంకా కరెక్ట్గా చూసుకుంటే 5 డేస్ ఉంది. సో 5 డేస్ అనేది మనం ఏ విధంగా చదువుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇందులో మనకి 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే అప్లై చేస్తారు, అప్లై చేసి మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు అమ్మో నాకు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అలా ఉంటారు. సో వాళ్ళని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏం చదువుకోలేదు కాబట్టి. సో వాళ్ళని మనం కన్సిడర్ చేయకూడదు. ఎవరైతే సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో అప్లై చేస్తారు, కొద్ది రోజులు చదువుతారు, కొద్ది రోజులు మర్చిపోతారు. సో అంటే ఏదో ఒక పనితో వదిలేస్తారు. సో ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూస్గా ప్రిపరేషన్లోనే ఉంటారు, లేదా ఎక్కడొక్కడ కోచింగ్ తీసుకొని ఉంటారు, లేదా కోచింగ్లో ఉంటుంటారు. సో వీళ్ళు థర్డ్ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అయితే మరి ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, ఈ థర్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ అసలు ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్తాను, తర్వాత ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా చెప్తాను. సో ఇక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇప్పటివరకు ఎవరైనా కోచింగ్ తీసుకొని కంటిన్యూషన్ అవుతా ఉంటున్నారో వాళ్ళు ఇప్పటివరకు చదివింది ఏదైతే ఉందో అది మొత్తం 2 డేస్లో మీరు రివిజన్ చేసుకోవాలి. ఫాస్ట్ రివిజన్, క్విక్ రివిజన్ అనేది చేసుకోవాలి. అంటే మీరు ఎన్ని యూనిట్స్ నేర్చుకున్నారు, మీకు అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో మీకు చెప్పిన యూనిట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు క్లియర్ చేసుకున్నారు. ఒకవేళ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీకు తెలియకపోతే నా ఛానల్లో వీడియో ఉంది, ఓకేనా. సో సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఏపీ సెట్ సేమ్ సిలబస్లో ఏపీ సెట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏపీ సెట్కి సంబంధించిన వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ బిట్స్, ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని మీరు జాగ్రత్తగా క్లియర్ కట్గా చూసుకొని అనలైజ్ చేసుకొని బిట్స్ చేసుకోగలిగితే మాత్రం 100% అక్కడ నుంచి ఎక్కువగా మీకు బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది, అండ్ 100% మీరు సక్సెస్ అవుతారు. అయితే మీరు ఏదైతే ఉందో ఫస్ట్ మీరు క్విక్ రివిజన్ చేసుకోవాలి, అండ్ కొత్త యూనిట్స్ జోలికి మీరు వెళ్ళొద్దు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 13 యూనిట్స్ ఉన్నాయి, 13 యూనిట్స్లో మీరు ఒక 6 యూనిట్స్ చదువుకున్నారు అనుకోండి. సో మిగతా 6 యూనిట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, 7 యూనిట్స్ పెండింగ్ ఉన్నాయి అనేసి ఆ థింకింగ్ అనేది అసలు మీరు మర్చిపోండి, కంప్లీట్గా మీరు మర్చిపోండి. మీరు 6 యూనిట్స్ చదివితే ఆ 6 యూనిట్స్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్ చదివారు, లేదా 3 యూనిట్సే చదివారు, ఆ 3 యూనిట్స్ మాత్రం మీరు ఇంకా ఎంత పర్ఫెక్ట్గా చదవాలంటే దానిలోంచి ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడం, ఆ యూనిట్స్ని మరలా చదువుకోవడం. సో అలా చేసినట్లయితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఆ యొక్క యూనిట్స్ నుంచి వచ్చిన బిట్స్ అయితేనే ఆ యూనిట్స్ నుంచి వచ్చిన బిట్స్ అయితే అసలు మీకు మిస్ అవ్వవు అనమాట, ఓకేనా. సో మినిమం ప్రతి ఒక్క యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో 4 నుంచి 6 క్వశ్చన్స్ అయితే మీకు ప్రతి యూనిట్ నుంచి తగులుతాయి. కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోండి. మీరు 3 యూనిట్లు చదువుకున్నా మీకు మంచి రిజల్టే వస్తుంది. సో 3 యూనిట్లు చదివినా, మీరు 1 యూనిట్ చదివినా, ఎలా చదివినా సరే మీరు చదివింది మాత్రం క్లియర్గా చదువుకోండి, ఎందుకంటే అక్కడ ఏ బిట్ మిస్ అవ్వకూడదు. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు చదివింది కూడా అలా కొంచెం పైపని చదువుకుంటే సో మీరు చదివింది రాంగ్ పెడతారు, చదవంది రాంగ్ పెడతారు. సో కంప్లీట్గా మీరు జీరో అయిపోతారు. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు చదివింది మొత్తం క్లియర్ కట్గా మీరు చదువుకోండి, ఓకేనా. సో అంటే మీరు ఏదైతే చేసుకున్నారో సో ఇదంతా మీరు కంప్లీట్గా ఫిల్అప్ చేయండి. ఏదైతే మీరు చేయలేదో సో దాని గురించి మీరు వదిలేయండి, అర్థమవుతుందా. సో మీరు ప్రెజర్ పెట్టుకుంటే మీకు ఉన్నది కూడా పోతుంది, కాబట్టి అలా చేయొద్దు. సెకండ్ ఏంటంటే, మీరు ఈ యొక్క యూనిట్స్ ఏదైతున్నాయో, అంటే ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా లేదా ప్రిపరేషన్లో ఉన్నా ఫస్ట్ నేను చెప్పిన యూనిట్స్ ఏదైతున్నాయో ఆ యూనిట్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. కొంతమంది దగ్గర బుక్స్ ఉన్నాయి, అంటే కొంతమంది కోచింగ్ తీసుకోకపోవచ్చు, బట్ వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి. కొంతమంది కోచింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా జస్ట్ అప్లై చేస్తారో సో వాళ్ళు ఏం చేయాలంటే 3 చెప్తాను వినండి. సో బుక్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఎవరి దగ్గర అయితే వాళ్ళకి మెటీరియల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో వాళ్ళు ఈ యొక్క 6 యూనిట్స్ బాగా చదువుకోవాలి, ఓకే. ఏ యూనిట్స్తో చెప్తున్నాను చూడండి. యూనిట్ నెంబర్ 10 ఎకలాజికల్ ప్రిన్సిపల్స్, అలాగే యూనిట్ నెంబర్ 6 ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం ఏదైతే ఉందో ఈ యొక్క యూనిట్ నెంబర్ 6 చదువుకోవాలి. అండ్ ఆ తర్వాత యూనిట్ నెంబర్ 3 మాలిక్యులర్ బయాలజీ చదువుకోవాలి, ఓకేనా. సో మాలిక్యులర్ ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ 5 డేస్ అసలు మీరు థియరీ మీద ఫోకస్ చేయొద్దు, ఓకే. సో ఫస్ట్ 2 డేస్ ఒకవేళ థియరీ మీద ఫోకస్ చేసినా లాస్ట్ 3 డేస్ ఏదైతే ఉన్నాయో ఈ లాస్ట్ 3 డేస్ మాత్రం కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది, ఓకేనా. జాగ్రత్త చూసుకోండి. యూనిట్ నెంబర్ 10, యూనిట్ నెంబర్ 6, యూనిట్ నెంబర్ 3, ఆ తర్వాత యూనిట్ నెంబర్ 1
మాలిక్యూల్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. యూనిట్ నెంబర్ 1 ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 4. ఓకే, యూనిట్ నెంబర్ 2 సెల్ బయాలజీ అండ్ యూనిట్ నెంబర్ 4 వచ్చేసి హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్స్. సో ఈ యొక్క 6 యూనిట్స్ మీరు బాగా చదువుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఒకవేళ ఈ 6 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, సో తర్వాత ఏం చేయాలంటే యూనిట్ నెంబర్ 13. సో యూనిట్ నెంబర్ 13 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ ఎక్కువగా ఉంది, సిలబస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ గురవుతారనేసి నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్నీ చేయకపోతే స్పెక్ట్రోస్కోపీ ఒకటి ఏదైతే ఉందో, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ సంబంధించిన ఏదైతే ఉందో స్పెక్ట్రోస్కోపీ ఒకటి జాగ్రత్త చేసుకోండి. సో అక్కడ నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు. సో జాగ్రత్త చూసుకొని దానికి సంబంధించిన టైప్స్ ఆ బిట్స్ అనేవి ఎక్కువ చేసుకోండి. క్రోమటోగ్రఫీకి సంబంధించిన టెక్నిక్స్ లేదా పీసీఆర్ అండ్ బ్లాటింగ్ టెక్నిక్స్, ఈ 4 టెక్నిక్స్ కన్నా చూసుకుంటే మ్యాక్సిమం మీకు బిట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. సో నేను ఏదైతే చెప్పినా ఈ 6 యూనిట్స్ అంటే యూనిట్ నెంబర్ 10, 6, 3, 1, 2, 4 అండ్ పాసిబిలిటీ ఉంటే యూనిట్ నెంబర్ 5. సో జెనెటిక్స్ ఎందుకు వదిలేశారు సార్, యూనిట్ నెంబర్ 8 జెనెటిక్స్ ఎందుకు వదిలేశారంటే, జెనెటిక్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మీకు అక్కడ ప్రాబ్లమ్స్లో అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు కన్ఫ్యూజన్ గురవుతారు. అండ్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే మీకు టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా. సో మనకున్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి సో మీరు జెనెటిక్స్ చదవడం మంచిదే. కానీ ఒకవేళ మీరు జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడే చదువుతున్నాం వెయిటేజ్ ఉంది అనేసి కనుక మీరు ఆలోచించగలిగితే, సో నేను ఎందుకు వాళ్ళకి సజెస్ట్ చేయట్లేదు జెనెటిక్స్ అనేది ఏంటంటే కారణం అనేది ఇదనమాట. ఓకే. సో ఆ జెనెటిక్స్ బదులు ఎవల్యూషన్ చూసుకోండి. ఎందుకంటే ఎవల్యూషన్ చూసుకుంటే స్ట్రైట్ బిట్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సో ఎవల్యూషన్ చూసుకుంటే కొంచెం స్ట్రైట్ బిట్స్ వస్తాయి కాబట్టి ఎవల్యూషన్ అనేది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అర్థమవుతుందిగా. సో యూనిట్స్ ఏదైతే ఉన్నాయో యూనిట్స్కి సంబంధించిన బిట్స్ అంటే మీ దగ్గర అరిహంత్ పబ్లికేషన్ ఉండొచ్చు, లేదా పాత్ ఫైండర్ ఉండొచ్చు, ఐఎఫ్ఏఎస్ ఉండొచ్చు, కెటలిస్ట్ ఉండొచ్చు, ఒప్కార్ ఉండొచ్చు, దీప్తి ఉండొచ్చు, లేకపోతే గుప్తా ఉండొచ్చు. ఏదైనా సరే ఏ పబ్లికేషన్ అయినా ఉన్నా దాని వెనక ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ యొక్క 6 యూనిట్స్ అయితే 6 యూనిట్స్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మినిమం ఒక 6 to 8 క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా రీసెంట్ పేపర్స్ ఎక్కువ చేయండి. ఎందుకంటే రీసెంట్ పేపర్స్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఒకప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఒకలా ఉంది, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేది మార్పులు గురవుతుంది కాబట్టి సో లాస్ట్ అంటే బిఫోర్ 6 years అయితే అంటే మామూలుగా ఇప్పుడు 2023, 2022, 2021 అలా 18, 19 అలా అటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే అక్కడ నుంచి ఒక 20% వెయిటేజ్ అనేది మీకు వస్తుంది. కనీసం ఒక 6 to 8 పేపర్స్ కనుక చేస్తే 20% వెయిటేజ్ అనేది మీకు ఖచ్చితంగా ఆ బిట్స్ అనేవి ఇక్కడ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ పేపర్ చేసేటప్పుడు ఎక్కువగా పార్ట్ బి చేయడానికి ట్రై చేయండి. పార్ట్ సి అనేది కొంచెం మార్పు గురవచ్చు కాబట్టి పార్ట్ సి కన్నా పార్ట్ బి బాగా ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. పార్ట్ బి ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే పార్ట్ సికి వెళ్ళండి. పార్ట్ సి కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఎక్కువగా టైం తీసుకుంటుంది కాబట్టి సో పార్ట్ బిలో కొంచెం స్ట్రైట్ బిట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పార్ట్ బి ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లాస్ట్ 5 days ఏం చేయాలి, ఎప్పటివరకు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో దాన్ని ఒక క్లారిటీగా చదువుకోవాలి. 2 daysలో 1 dayలో క్విక్ రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ నేను చెప్పిన ఏదైతే 6 యూనిట్స్ అవుతాయో 6 యూనిట్స్ సంబంధించిన వెనక మీ బుక్ వెనక ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయాలి అండ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా ఏదైనా యూనిట్ అనేది కంప్లీట్ చేస్తే ఆ యూనిట్ సంబంధించిన ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఆ యూనిట్లో ఉన్న ప్రీవియస్ పేపర్స్ అంటే ఆ యూనిట్లో ఉన్న ఏదైతే బిట్స్ అవుతున్నాయో ఒకసారి చేసి వదిలిపెట్టద్దు. కనీసం ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక 2 or 3 times మీరు రిపీట్ చేయండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక యూనిట్లో మీరు ప్రాక్టీస్ బిట్స్ చేశారు, ప్రాక్టీస్ బిట్స్ చేసి నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోవద్దు. మరలా అదే చేస్తే మీకు స్పీడ్ పెరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో ఒక యూనిట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేసి మరలా అగైన్ అదే ప్రాక్టీస్ బిట్స్ కనుక చేస్తే మీకు బెటర్గా గుర్తుంటుంది. అండ్ మీకు ఎగ్జామ్లో ఒకవేళ బిట్స్ అనేవి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్ట్గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క ట్రిక్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో ఇది మనకు సంబంధించిన సిఎస్ఆర్ నెట్ లాస్ట్ 5 days చేయాల్సిన విధానం. అండ్ మనకి హాల్ టికెట్స్ అనేవి అడ్వాన్స్ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. ఆ తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి. సో దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మన పబ్లిక్ పోస్ట్ ఏదైతే ఉందో మీకు ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పోస్ట్ ద్వారా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అవి కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు అంత మంచిగా ఉంటుంది. సో ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏముండదు, కానీ షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే ఒకవేళ కోచింగ్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే ఉందో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి సో మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే
ఇబ్బంది అవుతుంది. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.